ప్రియమిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమంగా దేవుని దయలో, ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో విమోచనం పొందినవారు, పవిత్రపరచబడిన వారు, అభిషేకించబడిన వారు ఎలా దేవుణ్ణి ఆరాధించవచ్చు అనే విషయాలను గూర్చి ఇందులో చర్చిస్తాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 30వ అధ్యాయము 11 నుండి 38 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ముందుగా విమోచించబడిన వారు ఆరాధించవచ్చు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటాం. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 11 నుండి 13 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు, ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. ఇది ఆరాధనకు సంబంధించిన రెండవ ఆవశ్యకత. వారు విమోచించబడుతున్నారు కాబట్టి వారి మధ్య ఎటువంటి తెగులు ఉండదు. వారు వెండితో విమోచించబడవలసి ఉంది. ప్రియులారా, వెండి అనేది విమోచనకు సంబంధించిన లోహం మరియు విమోచనకు ఒక సూచనగా ఉంటున్నది. ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ విమోచించబడవలసిన వారే. నేడు బహిరంగ ఆరాధన గురించి మనము చాలా వింటూ ఉంటాం, కానీ వాస్తవానికి అటువంటిది ఏది లేదు. విమోచించబడిన వారు మాత్రమే ఆరాధించగలరు. అయినప్పటికీ విమోచనను పొందగోరే ఎవరైనా సరే ఆ మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటున్నది. ఇక మరొక విషయం ఏమిటంటే, శుద్ధి పొందిన వారు ఆరాధించవచ్చు. ఆరాధకులు విమోచించబడమే కాకుండా వారు శుద్ధి చేయబడాలి కూడా. అది మనల్ని ఇత్తడి గంగాళముగా పిలువబడే శుద్ధీకరణ తొట్టి దగ్గరకు తీసుకుని వస్తుంది. ఆ ఇత్తడి గంగాళము బయటి ఆవరణంలో ఉంది. మరియు ఈ ఇత్తడి గంగాళము ఇత్తడి బలిపీఠంతో పాటు అది ఇత్తడితో చేయబడింది. ఇక్కడే దేవుడు పాపపు సమస్యను పరిష్కరిస్తాడు. మరియు ఇక్కడే ఆయన మన పాపంతో వ్యవహరిస్తాడు. పరిశుద్ధులుగా మన పాపాలతో దేవుడు వ్యవహరించేది ఈ ఇత్తడి గంగాళంలోనే. పరిశుద్ధులు కొన్నిసార్లు పాపం చేస్తారు. పరిశుద్ధులు పరలోక సంబంధులు అనే ఈ భావన ఎంతమాత్రం నిజం కాదు. ఒక అజ్ఞాత కవి ఇలా అన్నాడు, సిద్ధాంతపరంగా ప్రజలను ప్రేమించడం సులభం, కానీ నిజ జీవితంలో ప్రతిరోజు మనుషులతో వ్యవహరించడం కష్టం. పైనున్న పరిశుద్ధులు అనగా పరలోకంలో ఉండే పరిపూర్ణ ఆత్మలైతే, క్రిందనున్న పరిశుద్ధులు భూమిపై ఉండే నిజమైన అపరిపూర్ణమైన మనుషులు. పరలోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించడం సులభం, కానీ ఇక్కడ లోపాలున్న స్నేహితులను ప్రేమించడము ఎంతో కష్టం. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి 20 వచనాల వరకు గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావక యుండునట్లు
నీళ్లతో కడుగుకొనవలెను. ప్రియులారా, యాజకుడు మొదట స్నానం చేస్తే తప్ప సేవ చేయడానికి మందిరంలోకి రాలేడు. యాజకుడు బయట ఉన్నప్పుడే అపవిత్రుడయ్యాడు. మీరు చర్చికి వెళ్ళినప్పుడు ఆరాధనను ఆస్వాదించలేకపోతే అది కేవలము ప్రసంగికుడు నిస్తేజంగా నీరసంగా ఉన్నందువల్ల మాత్రమే కాకపోవచ్చు. బహుశా మీరే ఒక అపవిత్రమైన పరిశుద్ధుడై ఉండవచ్చు. నీరసమైన బోధకుడు మరియు అపరిశుభ్రమైన పరిశుద్ధుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ ఆరాధన అంతగా ఉత్సాహభరితంగా ఉండదు. మనం ఈ లోకంలో అపవిత్రంగానే ఉంటాం మరియు మనం శుద్ధి అయ్యే వరకు ఆరాధించలేము. అందుకే ప్రభువు శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. నేటికి అదే చేస్తున్నాడు. మనము ఆ ఇత్తడి గంగాళం యొద్దకు వెళ్ళాలి. ప్రేమిత్రులారా, యాజకుడు చేసిన మొదటి పని అదే. వారు అనగా యాజకులు ఇత్తడి బలిపీఠం వద్దకు వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే ముందు మరియు బయటికి వచ్చిన తర్వాత కూడా కడుక్కునేవారు. వారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత కడుక్కునేవారు. శుద్ధి చేసుకునే ఆ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. అది ఎంత ముఖ్యమైనదంటే ఆ ప్రక్షాళన పాత్ర అనగా ఆ ఇత్తడి గంగాళం వద్ద ఒక యాజకుడు మరొక యాజకుడితో ఈరోజు నువ్వు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చావు అని అడగడాన్ని నేను ఊహించగలను. దానికి ఆ యాజకుడు దాదాపు 12 సార్లు వచ్చాను అని బదులిచ్చి ఉండవచ్చు. అప్పుడు మొదటి యాజకుడు, సరే నేను 12 సార్ల కంటే ఎక్కువే ఇక్కడికి వచ్చాను, నా చేతులను చూడు, ఎక్కువగా కడుక్కోవడం వలన నా చేతులు పాడైపోయాయి, అవి ఎంతో గరుకుగా మారాయి, దేవుడు మనల్ని ఎందుకింత తరచుగా ఇలా చేయమంటున్నాడో కదా అని ఆ యాజకునితో అని ఉండవచ్చు. అప్పుడు వారి వెనకానే నిలబడి ఉన్న అహరోను వారితో ఇలా అని ఉండవచ్చు, మీరు పరిశుద్ధంగా ఉండాలని తెలుసుకోవడం కోసమే ప్రభువు మిమ్మల్ని పదే పదే శుద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. శుద్ధి కాకుండా మీరు ఆయనను ఆరాధించలేరు, ఆయనకు సేవ చేయలేరు, లేదా ఆయనకు ఉపయోగపడలేరు అని అహరోను వారికి చెప్పి ఉండవచ్చు. ప్రియులారా, అపవిత్రమైన జీవితం గడిపే ఒక భక్తుడు దేవునికి ఆమోదయోగ్యమైన రీతిలో సేవ చేయగలడనే భావన ఏమాత్రము నిజం కాదు. అప్పుడప్పుడు ఒక వ్యక్తి పరస్త్రీ వ్యవహారంలో ఇరుక్కున్నాడని విన్నప్పుడు ప్రజలు, అబ్బా, దేవుని కోసం గొప్ప సేవ చేస్తున్న వ్యక్తికి ఇలాంటిది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటారు. ఆ వ్యక్తి ఒక బోధకుడిగాను లేదా మంచి క్రైస్తవ సేవకుడుగాను ఉండి ఉండవచ్చు. కానీ అతని పనిని పరిశీలిస్తే అది కేవలము కర్ర, గడ్డి మరియు కొయ్యకాలుతో అనగా అల్పమైన వాటితో సమానమని తేలుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 15 వచనాల్లో మనం ఇలా తెలుసుకుంటాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ప్రియులారా, దేవుని దృష్టిలో అతని గొప్ప పనికి ఏమాత్రం విలువ ఉండదు. దేవుడు మనము పవిత్రంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాడు. యాజకులు ఇత్తడి గంగాళంలో కడుక్కోవాలి. మనము పాపపు ఒప్పుకోలులో ఆయన దగ్గరికి రావాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనకు ఎంతో స్పష్టంగా ఇలా చెబుతుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ ఇత్తడి గంగాళము మన పవిత్రీకరణకు సూచనగా ఉంటున్నది. మనము దేవునికి సేవ చేయాలంటే కడుక్కోవాలి.
మనము దేవునిచే ఉపయోగించబడాలంటే కడుక్కోవాలి. మనము శుభ్రంగా ఉండాలి. మన వస్త్రాలు సువాసన గల ధూపంలో ఉండడమే కాకుండా మన శరీరాలు స్వచ్ఛమైన నీటితో కడగబడాలి. ఆ స్వచ్ఛమైన నీరే దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ఆ కడిగే తొట్టి అనగా ఆ గంగాళము ఇత్తడితో చేయబడింది. దానిని తయారు చేయడానికి స్త్రీలు తాము ఉపయోగించే బాగా మెరుగుపెట్టినటువంటి ఇత్తడి అద్దాలను తెచ్చి ఇచ్చారు. అప్పట్లో గాజు అద్దాలు ఉండేవి కావు. అద్దాలు మాలిన్యాన్ని బయట పెడతాయి. ఆ గంగాళం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఆ గంగాళము యాజకుడిని శుద్ధి చేసేది. అలాగే అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటున్నది. ప్రియులారా, బైబిల్ గ్రంథము ఒక అద్దం వంటిది. మనము దానిని జాగ్రత్తగా చదివినప్పుడు మన పాపము బయటపడుతుంది. అప్పుడు మనము ఆ పాపాన్ని ఒప్పుకొని శుద్ధి పొందాలి. ఇప్పుడు మీరు మీ పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోకూడదు. అయితే మీరు యేసుక్రీస్తు వద్దకు ఏకాంతంగా వెళ్ళాలి. కడిగి పవిత్రపరిచే ఆ తొట్టి అనగా ఆ గంగాళము పరలోకంలో ఉంది. ప్రతి ఆదివారము మనము సంఘంలోకి వెళ్ళే ముందు ఆ వారానికి సంబంధించిన మన పాపాలను ఒప్పుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు మురికి అవ్వరని నాతో చెప్పకండి. మీ కళ్ళు మురికి అవుతాయి, మీ మనసు మురికి అవుతుంది, మీ చేతులు మురికి అవుతాయి, మీ పాదాలు మురికి అవుతాయి. మీరు ఖచ్చితంగా మురికి అవుతారు. ఈ రోజుల్లో మన సంఘాల్లో ఉన్న పెద్ద సమస్యల్లో ఒకటి ఏమిటంటే ఆధ్యాత్మికంగా చాలా దుర్వాసన వ్యాపించి ఉంది. మనము ఆరాధనకు వెళ్ళే ముందు ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకొని కడుక్కోవాలి. శుద్ధి చేయబడిన హృదయం నుండి వస్తే తప్ప దేవుడు మన ఆరాధనను అంగీకరించడు. అలాగే శుద్ధి చేయబడిన హృదయం నుండి వస్తే తప్ప ఆయన మన సేవను పరిచర్యను కూడా అంగీకరించడు. ఇక మనము అభిషిక్తులుగా ఆరాధించవచ్చు అనే విషయాన్ని గమనిద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 25 నుండి 28 వచనాలను గమనిద్దాం. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి. ప్రియులరా, నేడు మనకు ఆ అభిషేకం అనగా ఏమిటి? అది పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేలా చేసే అభిషేకం మనకుంటున్నది. అందుకే నేడు చాలామందికి బైబిల్ యొక్క సత్యము స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఏ బోధకుని వల్లనో లేదా ప్రసంగికుని వల్లనో జరిగేది కాదు. దేవుని వాక్యాన్ని ఉపయోగించే దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. ఆత్మ మాత్రమే మిమ్మల్ని అభిషేకించగలదు. మీరు ఏ మనిషి దగ్గరకు వెళ్ళి వారిచే మీపై నూనె పోయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నా హృదయాన్ని, మనసును మరియు జీవితాన్ని తెరవండి అని చెప్పవచ్చు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఇలా చెబుతుంది. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంక్షన్ అనగా తైలము పూయడం అనే పదానికి అభిషేకము అనే అర్థం. అది మనకు లభించింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం ఇంకా ఇలా చెబుతుంది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు దేవునితో కలిసి పనిచేసేటప్పుడు మీ మనసును మరియు హృదయాన్ని తెరవగలిగేవాడు పరిశుద్ధాత్మే. ఆయన మీ హృదయానికి ఎంతటి ఆశీర్వాదాన్ని తీసుకువస్తాడు కదా. అసలు జీవితం అంటే ఏమిటి? ఈరోజు నేను ఏమి చేయాలి, నా అవసరాలను ఎలా తెలియజేయాలి అని అడిగే ప్రజలు నేడు చాలామంది ఉన్నారు.
నా ప్రియ స్నేహితులారా, దేవుని పరిశుద్ధాత్మ ఆయన వాక్యాన్ని మీ హృదయాలకు వాస్తవం అనగా అనుభవపూర్వకంగా చేసేలా దేవుణ్ణి అడగాలి. అప్పుడే నిజమైన ఆనందం మీకు లభిస్తుంది. ఇక ధూప ద్రవ్యమును గూర్చిన విషయాన్ని మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 34 నుండి 36 వచనాల వరకు గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసపు నెదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఇప్పుడు 34వ వచనంలో చెప్పబడినట్లుగా ఈ ధూప ద్రవ్యము సుగంధ ద్రవ్యాలైన జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి మిశ్రమంతో తయారు చేయబడింది. జటామాంసి అనేది గిలాదు పర్వతంపై ఉన్నటువంటి చెట్ల నుండి స్రవించే ఒక రకమైనటువంటి జిగురు పదార్థం. దీనిని గిలాదు తైలం, బామ్ ఆఫ్ గిలియద్ అని పిలిచేవారు. ఇక ఇక్కడ చెప్పబడిన గోపీ చందనం అనేది పీతను పోలి ఉండే ఒక రకమైన సముద్రపు జీవి అనగా షెల్ ఫిష్ నుండి లభించేది. గంధపు చెక్క సిరియా దేశానికి చెందిన ఒక మొక్క ఆకుల నుండి సేకరించబడేది. వీటిని స్వచ్ఛమైన సాంబ్రాణితో కలిపేవారు. ఇది ఒక రహస్యమైన తయారీ విధానం. ఇది చాలా కాలం క్రితమే కనుమరుగైపోయింది. ఈ సుగంధ ద్రవ్యాల మిశ్రమం నుండి మధురమైన ధూపం వెలువడింది. దానిని నకలు చేయకూడదు లేదా దాని స్థానంలో మరొకటి పెట్టకూడదు. ఇక నిర్గమకాండము 30వ అధ్యాయము 37, 38 వచనాలను గమనిద్దాం. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ధూప ద్రవ్యమునకు సంబంధించిన ఈ సూత్రాన్ని అనగా ఫార్ములాను ఎవరు తమ కోసం ఉపయోగించకూడదు. దేవుడు కూడా ఏ నకిలీని అంగీకరించాడు. బలిపీఠం అనేది మనకు ప్రార్థన మరియు ఆరాధన గురించి తెలియజేస్తుంది. అది మనము మన స్తుతి, కృతజ్ఞతలు మరియు మన విన్నపాలను అర్పించవలసిన స్థలం. దానిని నకలు చేయకూడదు. ధూపాన్ని లేదా ఆరాధనను ఈ ప్రకృతి సంబంధమైన మనిషికి ప్రీతికరంగా మార్చే ప్రయత్నంలో ఈ సూత్రాన్ని ఉపయోగించకూడదు. మీరు ఆరాధనను ప్రకృతి సంబంధమైన మనిషికి ప్రీతికరంగా మార్చలేరు. మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రజలను చర్చికి వెళ్ళేలా ఉచ్చులో పడవేయడానికి అన్ని రకాల విషయాలు ఉపయోగించబడతాయి. దీనిని సాధించడానికి దేవుని యొక్క వాక్యం తప్ప మరేది ఉపయోగించకూడదు. దేవుని యొక్క వాక్యమే సర్వోన్నతంగా ఉండేలా మరియు ప్రతిదీ దేవుని వాక్యం చుట్టూనే కేంద్రీకృతమై ఉండేలా చూసుకోవాలి. ఇక ప్రియులారా, ఇక్కడ ముగింపుగా 2 బలిపీఠాలు ఉన్నాయని నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. దహన బలిపీఠం వద్ద దేవుడు పాపితో వ్యవహరిస్తాడు. అది భూమిని మరియు మానవుని పాపాన్ని సూచిస్తుంది. ధూపవేదిక పరలోకాన్ని మరియు పరిశుద్ధతను సూచిస్తుంది. దహన బలిపీఠము క్రీస్తు భూమిపై మన కోసము ఏమి చేశాడో సూచిస్తుంది. ధూపవేదిక క్రీస్తు నేడు పరలోకంలో మన కోసము ఏమి చేస్తున్నాడో సూచిస్తుంది. అది మన ప్రార్థనలను మరియు ఆరాధనలో మన పాత్రను కూడా సూచిస్తుంది. అది మన కోసము ప్రార్థించే క్రీస్తును సూచిస్తుంది. ఆయనే నిజంగా దేవుణ్ణి స్తుతిస్తూ మన కోసం ప్రార్థిస్తాడు. ఆయనే మన కోసము దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తాడు. ఆయనే మన మధ్యవర్తి. ఆయనే మన విజ్ఞాపనకర్త. ఇక మనము
దేవునిని ఆరాధించడం ఎలా నేర్చుకోవాలి? అయితే మీరు పాపిగా వెళ్ళి క్రీస్తును మీ రక్షకునిగా స్వీకరించే ఆ రక్తపు బలిపీఠం వద్ద కాదు, మీరు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి బంగారు బలిపీఠం వద్దకు వస్తారు. అక్కడ బలి ఉండదు, ఎందుకంటే పాపానికి సంబంధించిన విషయము బయటనే పరిష్కరించబడింది. మీరు దేవుని ఆరాధించినప్పుడు పాపానికి సంబంధించిన విషయము పరిష్కరించబడాలి. దీనికి మూల ఆధారం ఏమిటంటే ఈ బలిపీఠము సంవత్సరానికి ఒకసారి రక్తముతో ప్రతిష్ఠించబడింది. విశ్వాసులుగా మనము దేవుని ఎదుట ప్రియునిలో అంగీకరించబడ్డాం. క్రీస్తు చేసిన దానిని బట్టి దేవుడు మన ప్రార్థనలను వింటాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో వస్తుపాఠంగా ఉన్నటువంటి వాటిలో ఇమిడి ఉన్నటువంటి కొన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించేవారు అనగా ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ విమోచించబడవలసిన వారై ఉండాలి. విమోచించబడిన వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలరు. దేవుని యొక్క ఆరాధకులు విమోచించబడమే కాకుండా వారు శుద్ధి చేయబడాలి కూడా. ఇత్తడి గంగాళము నొద్ద మనము శుద్ధి చేయబడాలి. ఆ ఇత్తడి గంగాళము గుడారం యొక్క బయటి ఆవరణంలో ఉన్నది. ఇక్కడే దేవుడు పాప సమస్యను పరిష్కరిస్తాడు మరియు ఇక్కడే ఆయన మన పాపంతో వ్యవహరిస్తాడు. పరిశుద్ధులుగా మన పాపాలతో దేవుడు వ్యవహరించేది ఈ ఇత్తడి గంగాళం దగ్గరే. రక్షించబడిన వారు అనగా పరిశుద్ధులు కొన్నిసార్లు పాపం చేస్తారు. పరిశుద్ధులు పరలోక సంబంధులు అనే ఈ భావన ఎంత మాత్రం నిజం కాదు. మనము ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు అపవిత్రంగానే ఉంటాం. అయితే మనం శుద్ధి అయ్యే వరకు దేవుని ఆరాధించలేం. అందుకే ప్రభువు శిష్యుల పాదాలను కడిగాడు. నేటికి అదే చేస్తున్నాడు. మనము ఆ ఇత్తడి గంగాళం యొద్దకు వెళ్ళాలి. యాజకులు ఇత్తడి బలిపీఠం వద్దకు వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత కూడా కడుక్కునేవారు. వారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత కూడా కడుక్కునేవారు. శుద్ధి చేసుకునే ఆ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. శుద్ధి కాకుండా మీరు కానీ నేను కానీ దేవుణ్ణి ఆరాధించలేము, ఆయనకు సేవ చేయలేము, ఆయనకు ఉపయోగకరంగా ఉండలేము. దేవుని దృష్టిలో మన వ్యక్తిగత గొప్ప పని ఏమాత్రము విలువ కలిగి ఉండదు. అయితే దేవుడు మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఇత్తడి గంగాళము మన పవిత్రీకరణకు సూచనగా ఉందని మనం గ్రహించాలి. మనము దేవునికి సేవ చేయాలంటే కడుక్కోవాలి. మనము దేవునిచే ఉపయోగించబడాలంటే కడుక్కోవాలి. మనము ఆత్మీయంగా శుభ్రంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక వస్త్రాలు సువాసన గల ధూపంలో ఉండడమే కాకుండా మన శరీరాలు స్వచ్ఛమైన నీటితో కడగబడాలి. ఆ స్వచ్ఛమైన నీరే దేవుని యొక్క వాక్యం అని మనం తెలుసుకున్నాం. ప్రియులారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అదేమిటంటే బైబిల్ గ్రంథము ఒక అద్దం వంటిది. మనము దానిని జాగ్రత్తగా చదివినప్పుడు మన పాపము బయటపడుతుంది, అది బహిర్గతం అవుతుంది. అప్పుడు వెంటనే మనము ఆ పాపాన్ని ఒప్పుకొని శుద్ధి పొందాలి. మనము ఆరాధనకు వెళ్ళే ముందు ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకొని కడుక్కోవాలి. శుద్ధి చేయబడిన హృదయం నుండి వస్తే తప్ప దేవుడు మన ఆరాధనను అంగీకరించాడు. అలాగే మన ఆరాధన శుద్ధి చేయబడిన హృదయం నుండి వస్తే తప్ప మన సేవను మన పనులను కూడా అంగీకరించాడు. అదేవిధంగా మనము అభిషిక్తులుగా ఆరాధించవచ్చు అనే విషయాన్ని కూడా మనం గమనించాం. అభిషేకం అనేది దేవుని వాక్యాన్ని ఉపయోగించే దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఆత్మదేవుడు మాత్రమే నిన్ను నన్ను అభిషేకించగలడు. మనము ఏ మనిషి దగ్గరకు వెళ్ళి వారిచే మనపై నూనె పోయించుకొని అభిషేకం పొందుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు దేవునితో కలిసి పనిచేస్తే మీ మనసును, మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెరుస్తాడు. ఈ సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం.
మాకు రక్షకునిగా మీరు దొరికినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. ప్రభువా, నీ వాక్యంలో వ్రాయించిన ప్రతి సత్యానికే నీకు లెక్కలేని వందనాలు. పాపులుగా మేము నీ సన్నిధికి మేము చేరలేము. ఇత్తడి గంగాలము అనగా దేవుని వాక్యమైన నీటి చేత మేము కడగబడాలి. అప్పుడే నీ పరిశుద్ధ సన్నిధిలోకి మేము రాగలము. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించగలము. మా పాపపు జీవితముతో నిన్ను మేము ఆరాధించలేము. ప్రభువా, నీ వాక్యము చే మేము దినదినము కడగబడడానికి, శుద్ధి చేయబడడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన శ్రేష్టమైన గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విమోచనకు సూచనగా ఉన్న లోహం ఏది? విమోచనకు సూచనగా ఉన్న లోహం ఏది? 1 ఇత్తడి, 2 వెండి, 3 బంగారం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. నేటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో సూటిగా మాట్లాడి ఉన్నాడని తలస్తున్నాం. ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేవిగా ఉన్నాయని మరియు వాటిని మీ దైనందిన జీవితాలకు అన్వయించుకుంటున్నారని నమ్ముచున్నాము. ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.